వెల్కమ్ టు టైమ్ బై 7. ఈరోజు వార్తాపత్రికలు మనం చూసుకుందాం. కదిలిన మెట్రో, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో సీఎం రేవంత్ చర్చలు. మెట్రో ఫేజ్ 1 ఐఆర్ఎఫ్సి లోన్ కు లైన్ క్లియర్. ఫేజ్ 2లో కేంద్ర భాగస్వామ్యం విషయంలోనూ సానుకూలత. నేడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో భేటీ, అనంతరం అధికారిక ప్రకటన. రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీ పర్యటన భాగంగా నిన్న రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్తో నిన్న రేవంత్ రెడ్డి మరియు కిషన్ రెడ్డి గారు చర్చలు జరిపారు, భేటీ చేసుకొని. ఈ మన రెండో దశ ఫేజ్ 2 మెట్రో అభివృద్ధి కోసం మనకు అలాగనే ఫేజ్ 1 ఎక్స్టెన్స్ కోసము మనకు వాళ్ళు రుణాలు కానీ మనకు దీనికి మెట్రో లోన్ క్లియరెన్స్ కోసం సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు వాళ్ళు నిన్న భేటీలో దాదాపు 2 గంటల పాటు నిన్న భేటీ జరగడం జరిగింది. ఆ భేటీ అనంతరం తన సీఎం రేవంత్ రెడ్డి బయటికి వచ్చి తన కాన్వాయ్ని ఆపి ప్రెస్ లో కూడా మీట్ చేసుకోవడం జరిగింది అనమాట. తను ప్రెస్ మీట్ లో కూడా తను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. మనకు ఈ మెట్రో ఫేజ్ 2 కానీ ఈ మన మెట్రో 1 క్లియర్, మన లోన్లు పెండింగ్ లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకొని మన ఫేజ్ 2 కూడా మనకు అందించి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ట్రాఫిక్ సమస్యలు నిర్మూలించాలనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది మొన్న. సో కిషన్ రెడ్డి గారు కూడా నిన్న వచ్చి మన సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి గారు అశ్విని వైష్ణవ్తో నిన్న భేటీ అవ్వడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకు ఇది అనుకూలంగా సరే ఓకే అని అధికారికంగా మనకు ఇవాళ భేటీ తర్వాత 23వ తారీఖు భేటీ తర్వాత ఈ రోజు మధ్యాహ్నము అధికారికంగా వాళ్ళు ప్రకటించడం జరుగుతుంది అనేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సానుకూల చర్చలు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ విస్తరణ, దానికి సంబంధించిన నిధుల సమీకరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్తో చర్చించినట్టు ఆయన తెలిపారు. దాదాపు 2.5 గంటల పాటు చర్చలు జరిగాయని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అనంతరం రైల్వే భవన్ ముందు కాన్వాయ్ ఆపి సీఎం మీడియాతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్తో చర్చలు సానుకూలంగా సాగాయి. మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ ఉంది. ఉదయం 10:30 జరిగే ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఖట్టర్తో జరిగే భేటీలో మెట్రో రెండో దశ విస్తరణ, నిధుల సమీకరణ అంశాల పరిష్కరణ ఆశిస్తాయని చెప్పారు. కాగా మెట్రో రుణం, రెండో దశ మెట్రో భాగస్వామ్యానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ చర్చలు సానుకూలంగా జరిగిన నేపథ్యంలో నేడు ఖట్టర్తో భేటీలో క్లారిటీ రానుంది. కాగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగిన భేటీపై కిషన్ రెడ్డి స్పందించలేదు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో జరిగిన భేటీపై కిషన్ రెడ్డి స్పందించలేదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ జరిగే భేటీలో ఖట్టర్తో జరిగిన భేటీ తర్వాత రెండో దశ గురించి, అలాగే మనకు నిధుల సమీకరణ అంశాల పరిష్కరణ అవన్నీ గురించి కూడా చర్చించిన తర్వాత అధికారికంగా వీళ్ళు మన సీఎం ప్రకటన చేస్తారనేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మరొక వార్త చూసుకున్నట్లయితే డిటిఓను బలిగొన్న బొగ్గులారీ. భూపాలపల్లి జిల్లాలో చెల్పూర్ ఆర్టీఓ ఆఫీస్ ఎదుట ప్రమాదం. వాహన తనిఖీలో భాగంగా సీజ్ చేసిన హార్వెస్టర్ ను రోడ్డు దాటించే క్రమంలో ఘటన. సీజ్ చేసిన హార్వెస్టర్ ను రోడ్డు దాటిస్తుండగా డిటిఓ మీదకి అది ప్రమాదకరంగా తన మీదకి వెళ్ళి రెండు టైర్లు తన మీదకి పోవడం జరిగింది. సో దానివల్ల తను అక్కడికక్కడే మృతి చెందడం ఇక్కడ జరిగిందని ఇక్కడ పేర్కొంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వేగంగా అజాగ్రత్తగా వస్తున్న లారీని ఆపేందుకు అధికారి ప్రయత్నం. చాలా ఓవర్ స్పీడ్ తోటి, ఈ డేంజర్ డ్రైవింగ్ తోటి, ప్రమాదకరమైన డ్రైవింగ్ తోటి ఇక్కడ వస్తుందని గమనించి ఇక్కడ వెంకన్న లారీని అడ్డుకోవడం జరిగింది. సో ఆ సమయంలో ఇక్కడ రోడ్డు దాటిస్తున్న హార్వెస్టరు మరి వాళ్ళు చూసుకోలేదా మరి కానిస్టేబుల్ ఎట్లా చూసుకున్నాడో తెలియదు, కానీ అతని మీదకెంచెల్లి పోయడం జరిగింది. 2 టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. సీఎం రేవంత్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అనమాట. అన్ని కోణాలలో కూడా ఈ విచారణ జరపాలనేసి పైనుంచి అధికారులు వీళ్ళకు ఆర్డర్స్ ఇచ్చారనమాట. మన అధికారిగా జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ ఆదేశించారనమాట. వీళ్ళకు అన్ని కోణాల్లో విచారణ సాగుతుంది. త్వరలోనే ప్రభుత్వానికి ఈ మనకు అసలు ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకపోతే మరి అసలు అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అట్లా జరిగిందా, అసలు ఎవరి తప్పిదం వల్ల జరిగిందా అనేది కూడా ఇక్కడ అతి త్వరలోనే ఇక్కడ మనకు
నివేదిక ఇవ్వాలని జేటీసీ మనకు చంద్రశేఖర్ గౌడ్ గారు మనకు చెప్పారు అన్నమాట, వాళ్ళకు ఆదేశించారు. అలాగే మరొక న్యూస్ చూసుకున్నట్లయితే నీళ్ల దంద, హైదరాబాద్ నీటి కొరతను ఆసరాగా చేసుకొని దోపిడీ, ఒక్కో వాటర్ ట్యాంకు వేల వసూలు, కోట్లలో వ్యాపారం. ఇక వేసవి వచ్చిందంటే నీళ్లతోటి హైదరాబాద్ లో ఉన్న చాలా మంది మనకు కుకట్పల్లి, ఎస్ఆర్ నగరు, మాదాపూర్ అండ్ మనకు గచ్చిబౌలి, మణికొండ ఇవి చూసుకున్నట్లయితే గ్రేటర్ కమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే ఐటీ కారిడార్స్ కావచ్చు, ఇటువంటి చూసుకున్నట్లయితే చాలా మట్టుకైతే అధికారిక మనకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉన్నది. ఇటు మియాపూర్ అండ్ ఇటు జైంట్ సైడ్ అన్ని చూసుకున్నట్లయితే మనకు, ఎందుకంటే ఈ వేసవి వచ్చిందంటే ఇప్పుడు భూగర్భ జలాలు అనేది చాలా తోడేస్తున్నారు. మనకు ఈ ఓవర్ బోర్లు వేయడం కానీ, ఇంత ముందుకు 1000 అడుగుల లోపే మనకు వాటర్ వచ్చేది, కానీ ఇప్పుడు 2000 అడుగుల కంటే ఎక్కువ వేసినా కానీ వాటర్ అనేది అందడం లేదు. అంటే ఎంత భూగర్భ జలాలు ఎంత కిందికి పోయినాయి, ఎంత ఆవిరైపోయినాయి అనేసి కూడా మనం దీని గురించి చేసుకోవాలి. ఎందుకంటే అది విల్లాస్ కానీ ఇవన్నీ ఈ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే వాటర్ అనేది ఓవర్గా యూజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల సిటీలో చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది అన్నమాట. మనకు మొత్తానికి ఇక్కడ చూసుకుంటే 5000 లీటర్లకు వాటర్ బోర్డు రేటు 500. మనకు గవర్నమెంట్ విధించిన ప్రైజ్ వచ్చేసి 5000 లీటర్ ఒక వాటర్ ట్యాంకర్ కి 500. ప్రైవేట్ అయితే 2000 తీసుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళు. గ్రేటర్ లో హైదరాబాద్ 1500 ట్యాంకర్లతో రోజు 6000 నుంచి 8000 ట్రిప్పులు నీటి సరఫరా చేస్తున్నారు. పంట పొలాలు, నాలాలు, చెరువులు, జలాశయాల సమీపంలో బోర్లు వేసి నీటిని తోడేస్తున్న ప్రైవేట్ నిర్వాహకులు. ఈ ప్రైవేటు దందా కొన్ని కోట్లలో జరుగుతున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఎవరు చూసినా వేసవి వచ్చిందంటే, సమ్మర్ వచ్చిందంటే వాళ్ళకు మెయిన్ కావాల్సింది వాటర్. దేం చేయాలన్నా కానీ మనకు కావాల్సింది వాటర్. ఇది ఆసరగా తీసుకొని ఈ ప్రైవేటు కాంట్రాక్టర్స్ కానీ, ప్రైవేటు ట్యాంకర్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ మనకు బిల్డర్ తోటి కానీ, మన అపార్ట్మెంట్స్ ఈ గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడుకొని మేము ఇంత ధరకిస్తామని ఒక్కొక్క ట్యాంకర్ 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు వాళ్ళు వాటికి ఛార్జెస్ విధిస్తున్నారు అనమాట. అట్లా ఒక రోజుకు మనం గత ఏడాది చూసినట్లయితే 80,000 ట్యాంకర్లు సరఫరా చేసింది మనకు ఒక గవర్నమెంట్ మన రికార్డ్స్ ప్రకారము. ఇట్లా అనఫిషియల్ గా ఎన్ని లక్షల ట్యాంకర్లు పోయినాయి అనేది అది మనము ఇక అది కనిపెట్టలేనిది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల దందా ఇది. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ఇప్పుడు వాటర్ కొన్ని కోట్ల రూపాయల దందా అది. అలాగే ఇప్పుడు వీళ్ళు మన 1500 ట్యాంకర్లు మనకు గ్రేటర్ మన ఈ గవర్నమెంట్ లీజ్ తీసుకొని నడుపుతుంది. 1500 ట్యాంకర్లు ఇది మన గవర్నమెంట్ కాక కాంట్రాక్ట్ తీసుకుని, అది మనకు ఇది కాకుండా మనకు ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి కొన్ని వేలల్లో నడుపుతున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ పంట పొలాల కాంచెలు ఈ బాయిలర్ మన సిటీ సరిహద్దుల నుంచి వెళ్ళి తీసుకొచ్చి, నర్మూల నుంచి తీసుకొచ్చి ఇక్కడ సిటీలో, ఎందుకంటే డిమాండ్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ దూరమైనా కానీ దాని ప్రకారంగా వీళ్ళు మాట్లాడుకొని బిల్డర్ తోటి కానీ, ఇప్పుడు మామూలుగా గ్రేటర్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, డైరెక్టర్స్ కానీ లేకుంటే ఇన్ఛార్జెస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడుకొని డైరెక్ట్ వాళ్ళతో కాంట్రాక్ట్ చేసిస్తున్నారు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అధికంగా బోర్లు కూడా అధికంగా ఉన్న పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ బోర్లు వేసి అవి కూడా వాటర్ మన కిందికి భూగర్భ జలాలు కూడా చాలా తోడేస్తున్నారు. అలాగే మరొక న్యూస్ చూసుకున్నట్లయితే చెత్తగుట్టల్లో బాల్యం బందీ, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పిల్లల విద్య ఆరోగ్యం పై ఎఫెక్ట్. జవహర్ నగర్ అంటే మనకు గుర్తుకొచ్చేది డంపింగ్ యార్డ్. అది 350 ఎకరాలతోటి ఒక పెద్ద మనకు డంపింగ్ యార్డ్ అనేది మన ఈ సిటీలో ఉన్న నలుమూల నుంచి మనకు చెత్త సేకరించి తీసుకుపోయి వేసేది జవహర్ నగర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జవహర్ నగర్ సరిహద్దులోనే 41% మంది అక్కడ మనకు నివసిస్తున్నారు. దాని ఉన్న ఏరియాలో అక్కడ ఎక్కువ శాతం నివసించేది వలస వచ్చిన వాళ్ళు మాత్రమే. వలస వచ్చిన వాళ్ళే ఒక 60% 70% వరకు దాంట్లో అక్కడ ఉండి వాళ్ళు చెత్త ఏరడం కానీ, లేకుంటే చిన్న చిన్న పనులు చేసుకొని మనకు చెత్తలో ఇవి ఉంటాయి మనకు అది తీసుకొచ్చేసి బిలో 10,000 శాలరీస్ తోటి అట్లా ఉండే వాళ్ళే దాంట్లో అక్కడ. ఎందుకంటే తక్కువ ఖర్చు ఉంటుంది, వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని కానీ వేసుకొని ఉంటున్నారు అనమాట. వాళ్ళ పిల్లలు బడి పోవడానికి కనీస వసతులు కూడా అక్కడ కల్పించలేదు.
మనకు గవర్నమెంట్ వచ్చేసి గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఫ్యాక్టరీ రీసెర్చ్ వాళ్ళు వెల్లడించింది ఏంటంటే కామరాజు ఆధ్వర్యంలో ఇది ఎడ్యుకేషన్ సస్టైనబిలిటీ అండ్ సొసైటీ ఇంటర్నేషనల్ కోసం వాళ్ళు ఒక సెర్చ్ నిర్వహించారు అనమాట. అసలు ఏం జరుగుతుంది అక్కడ, అసలు వాళ్ళ ఉన్న పిల్లలు అసలు వెళ్తున్నారు ఆ స్కూల్కి, ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకు, విద్యలు కానీ వాళ్ళకి కనీస అవసరాల కోసం కానీ మనకు గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి ఈ ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. మరి అక్కడ డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ అక్కడ మన చెత్తను కానీ లేకుంటే వాళ్ళు తీసుకున్న శ్వాస వాళ్ళ ఎయిర్ లో ఎంత పొల్యూషన్ అనేది దానిలో జరుగుతుంది అనేసి కూడా వారు చేస్తే, అనారోగ్య కాలుష్యంతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులు 33% మంది చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు. బడికి వెళ్ళాలంటే రోజు 3 కిలోమీటర్ల పైన నడవాల్సి ఉండేది. ఆర్థిక ఇబ్బందులతో 34% డ్రాప్ అవుట్లు, 21% మంది బాల కార్మికులుగా మారుతున్నారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన కామరాజు ఇచ్చిన సర్వే ప్రకారం నేను నిన్న చదివినాను. దాన్ని చూసుకున్నట్లయితే 32% మంది బాలులు మనకు పిల్లలు, మగ పిల్లలు 32% మంది గైహాజరైతే అధికంగా 46% మంది ఈ మనకు మహిళలు పిల్లలు మాత్రం అసలు అటెండ్ అవుతలేదు స్కూల్కు. ఎందుకు అని దాన్ని చదివితే ఏమవుతుందంటే వాళ్ళ ఫెసిలిటీస్ అక్కడ స్కూల్ సరిగ్గా లేకపోవడము, ప్లస్ వాళ్ళకు వాష్రూమ్స్ కానీ అవైలబుల్గా కనీసం ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా పంపకుండా అటు ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు అనేసి వాళ్ళు బాలికలను కూడా వాళ్ళ స్కూల్కి పంపడం జరుగుతలేదు. సో ఇది ఒకసారి గవర్నమెంట్ అనేది గమనించి వాళ్ళ కనీస అవసరాలు కానీ మనకి స్కూల్కి సంబంధించిన కొంచెం టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ అక్కడ గదులు కొంచెం నీట్గా ఉంచి కొంచెం దూరంగా వాళ్ళకు 3 కిలోమీటర్ల వరకు నడవేసి ఎటువంటి ఫెసిలిటీస్ లేదు, మనకు బస్సులు కానీ ఇవి లేక ఆటోలకు పంపాలంటే అధిక ఛార్జెస్ అయితేనే వాళ్ళకు అంత స్తోమత లేక కూడా పంపలేకపోతున్నారు అనమాట వాళ్ళు. సో గవర్నమెంట్ ఒకసారి వాటి గురించి చర్చించి ఈ మనకు వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేయడము, అట్లాగే స్కూలు పునరుద్ధరణ చేసి వాటికి వాళ్ళకు వాష్రూమ్స్ టాయిలెట్స్ అండ్ తరగతి గదులు కానీ అవన్నీ కొంచెము అనుకూలంగా వాళ్ళకు కొంచెం మంచిగా పునరుద్ధరణ చేసి ఇవ్వాలనేసి కామరాజ్ అనేసి నిన్న వాళ్ళకి అప్లికేషన్ మన ఇది సమర్పించడం అయితే, రీసెర్చ్ చేసిన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి నిన్న సమర్పించడం అయితే జరిగింది. మరి గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటది అనేసి మనము చూడాల్సి ఉంటుంది. ఖతర్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు, 15 మంది మృతి చెందినలు, దాంట్లో 12 మంది భారతీయుల మృతి చెందినలు, 66 మందికి పైగా గాయాలు. రాస్ లఫర్ పారిశ్రామిక ప్రాంతంలో బర్జాన్ గ్యాస్ సప్లై ప్లాంట్ లో ఘటన. గతంలో ఇరాన్ దాడిలో దెబ్బతిన్న టెర్మినల్ తిరిగి ప్రారంభిస్తున్న క్రమంలో పేలుడు. ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన యుద్ధంలోనే మొత్తం అది కొంచెం సగము అటు డ్యామేజ్ అయి ఉన్నది. దాన్ని వీళ్ళు కరెక్ట్ గా గమనించుకోక అధికారులు, ఈ మన ప్లాంట్ అధికారులు కానీ దాన్ని గమనించకుండా అసలు డైరెక్ట్ మన కార్మికులతోటి మనకు మొదలు పెట్టడం జరిగింది. మనకు స్టార్ట్ చేస్తాంటేనే ప్రారంభిస్తాంటేనే అక్కడ మనకు పేలుడు జరిగింది. ఆ పేలుడు వల్ల వచ్చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన్లు. ఇంకా అధికారికంగా ఇంకా అసలు చెయ్యలేదు. కాకపోతే ఇక్కడ ఇచ్చిన 12 మంది భారతీయులు అంటున్నారు. ఇంకా దాంట్లో ఎంతమంది చనిపోయిన్లు అనేది కూడా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంటుంది అనమాట. అది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రగ్స్ తో కుటుంబాలు కూలుతున్నాయి. 3000 కోట్ల అధిపతి పిల్లల డ్రగ్స్ ను బానిసయ్యారు. డీజీపీ సివి ఆనంద్. పిల్లలను పట్టించుకోకపోతే ఎంత డబ్బున్నా వృధా. స్కూల్స్ వద్ద చాక్లెట్లు బిస్కెట్లతో గంజాయి డ్రగ్స్ అమ్మకాలు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు ప్రారంభం. ఏమన్నా చూసుకున్నట్లయితే 3000 కోట్ల అధిపతి పిల్లలు డ్రగ్స్ కు బానిసైన్లని ఇక్కడ మన డీజీపీ సివి ఆనంద్ గారు చెప్తున్నారు. ఎంత ఆస్తుంటే ఏమున్నది, డ్రగ్స్ వాళ్ళు బానిసైనాక వాళ్ళు సంపాదించి ఎవరు పెడతారు? అంతేగా పిల్లలకు చెప్పాలి, డ్రగ్స్ కి మన వేరే ఆలోచనలు పోవద్దు, వేరే వాటికి అట్రాక్ట్ కావద్దు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలి, మంచిగా చదువుకొని మంచిగా ఉండాలి, మీకు బిజినెస్ అంటే బిజినెస్ ఏదంటే అది పెట్టుకోవచ్చు. మనకు 3,000 కోట్లు ఆస్తున్నాక ఎవరి ముందు పెట్టుకుంటారో వచ్చినాక పోరగాళ్ళు వచ్చినాక ఉంటే పోరగాళ్ళకు పేరెంట్స్ ఏంటంటే ఏబీలే అసలు కాలేజ్ పోతాను, స్కూల్ పోతాను, టిఫిన్ పెట్టిన పంపించిన ఫీజు కానీ అట్లా కాకుండా అసలు వాళ్ళు ఏం చేస్తాను, వాళ్ళు దోస్తాను ఎట్లున్నది దోస్తాన్ తోటి, వాళ్ళ వే ఆఫ్ ఎట్లున్నది, అసలు ఇంట్లో ఎటు పోతాను వాళ్ళ పిల్లలు, స్కూల్ ఉంచాలి ఇంటికి వస్తున్నారా, వాళ్ళ కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నారా, లేకపోతే ఇంకెటైనా పోతున్నారా బయట, ఎటువంటి అలవాట్లు ఉన్నాయని అప్పుడప్పుడు కొంచెం వాళ్ళ మీద నిఘా కూడా పెట్టుకోవాలి. ప్రతిదీ పోలీసు వాళ్ళు చూసుకోవాలి, ఇది డ్రగ్స్ మూటను పట్టుకోవాలి అంటే ఇప్పుడు పిల్లలను నీ అద్దులను పెట్టుకోవాలన్న బాధ్యత కూడా పేరెంట్స్కే ఉంటుంది. కాదు యువత కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇంతగానో కష్టపడి మనకు పేరెంట్స్ మనం చదివిస్తున్నారు కదా, నేను చేసే పని కరెక్టా కాదా, అసలు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలు ఉంటాయి,
ఒకవేళ మనకేమైనా అయితే వాళ్ళు ఎటువంటి ఇక ఎట్లా వాళ్ళు ఉంటారు, మన మీద హోప్స్ పెట్టుకొని ఇంత వాళ్ళు తినకుండా మనం చదివిస్తున్నారు కదా, ఇంత కష్టపడి చేస్తున్నారు కానీ కూడా వాళ్ళు యువత ఆలోచించుకొని ఈ తప్పుడు ఆలోచనలు తీసుకోకుండా మంచి మార్గాల్లోకి పోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మీకోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. మనకు జాబ్స్ తీసుకురావడం కానీ, ఇవన్నీ తీసుకురావడం కానీ, ఈ మనకు కంపెనీస్ పెట్టుకోవడానికి కూడా, మనకు స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడానికి కూడా చాలా అవకాశాలనే ఇస్తున్నాయి. వాళ్ళు లోన్లు ఇవ్వడం, అవి ఇవ్వడం, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని దురాలోచనలు పోకుండా మీరు మంచిగా సమాజానికి మీకంటే ఒక పేరు మీకు గుర్తించేటట్టు మీ పేరెంట్స్ని తలెత్తుకునేటట్టు చేసుకోవాలి. కానీ ఇట్లా డ్రగ్స్కు బానిసై మాత్రం పోతే అది కరెక్ట్ కాదు. కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం, 15 మంది మృతి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోరం, మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారుల ఆందోళన. ప్రాణభయంతో మొదటి అంతస్తు నుంచి దూకిన విద్యార్థులు. ఉత్తరప్రదేశ్ లక్నోలో నిన్న మనం మధ్యాహ్నం 3 గంటలకు 1వ అంతస్తు 2వ అంతస్తు నుంచి మనకు అగ్ని ప్రమాదం జరిగింది. సో అక్కడ ఇన్స్టిట్యూట్లో, ఒక కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దానికి ప్రాణాలు కాపాడుకోవడానికి కోసం కూడా కొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఏం చేసిందంటే 1వ అంతస్తు నుంచి 2వ అంతస్తు నుంచి కూడా కిందికి దూకడం జరిగింది. అంటే అగ్ని మనకు కిందికి దాని లోపలికి వచ్చే సిచ్యువేషన్ లేక బయట ఫ్లోర్ మీదకి కిందకి బయటికి దూకడం. దానివల్ల కొన్ని విజువల్స్ కూడా మనం చూడొచ్చు వీడియోస్లలో. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడం వల్ల కూడా వాళ్ళ బాగా దెబ్బలు తాకినాయి. దెబ్బలు తాకితే ఏమున్నాయి, ప్రాణాలతో అయితే బయటపడ్డారు. అయితే దానిలో 15 మంది చనిపోయారు అనేసి మనకి ఇక్కడ మృత్యువార్త పడ్డారని మనం చెప్తున్నారు. కాకపోతే లోపల ఇంకా చాలా మంది ఉన్నారు అనేసి కూడా మనకు బయటికి వచ్చిన వాళ్ళు కొంతమంది మనకు బయటికి దునికి వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళనే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది ఎందుకు షార్ట్ సర్క్యూట్ తోటి అయిందా, లేకుంటే దేనికైందా, ఎట్లయిందా అనేది కూడా ఇంకా అది ఇంకా బయటికి రాలేదు. అది విచారణ చేస్తున్నారు. అది ఇంకా మనం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మృత్యువాత పడ్డారు అనేది కూడా ఇంకా మనకు చాలా తెలియాల్సి ఉంది. అది అట్లనే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నీట్ రీ ఎగ్జామ్లో చీటింగ్. బీహార్ లఖీసరాయ్లోని హసన్పూర్ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో నీట్ ఎగ్జామ్ను అభ్యర్థుల స్థానంలో మెడికల్, నర్సింగ్ స్టూడెంట్లు రాయడానికి ప్రయత్నించారు. ముందుగానే గుర్తించిన బీహార్ పోలీసులు మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. 30 మంది నీట్ రీ ఎగ్జామ్లో ఆదివారం జరిగిన దేశవ్యాప్తంగా మనకు జరిగిన నీట్ రీ ఎగ్జామ్లో ఇక్కడ అంటే చాలా చోట్ల మనకు చాలా కేసులు అనేవి జరిగినాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే బీహార్లో 30 మందిని అరెస్ట్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు మెడికల్, నర్సింగ్ స్టూడెంట్లు రాయడానికి ప్రయత్నించారట. ఇక దానికి వాల్యూ ఏమున్నారు బాబు, నువ్వు చెప్పు. 30 మందిని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంత మీకోసం గవర్నమెంట్ ఇంత ఫైట్ చేసి ఇంత రీ ఎగ్జామ్లో పెట్టి ఇంత మీరు అసలు ఎంతమంది చేసిండ్రు, అసలు ఏంది కథ, ఇంకా ఎంతమంది ఉన్నారో లోపల బయటికి రాని వాళ్ళు కూడా అది మనం గమనించుకోవాలి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్సాప్ గ్లోబల్ హెడ్గా కునాల్ షా. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ కొత్త గ్లోబల్ హెడ్గా ఇండియన్ ఫిన్టెక్ కంపెనీ క్రేడ్ ఫౌండర్ ఇండియన్ ఫిన్టెక్ కంపెనీ క్రేడ్ ఫౌండర్ కునాల్ షాను నియమించింది. దీనితో పాటు క్రేడ్ కంపెనీలో మెటా సంస్థ $900 మిలియన్ అంటే సుమారుగా 7,515 కోట్లు భారీ పెట్టుబడిని పెడుతూ వ్యూహాత్మకంగా ఒప్పందం చేసుకుంది. వీళ్ళు 7,500 కోట్ల పెట్టుబడి పెట్టి వీళ్ళు ఏం చేసిందంటే కునాల్ షాను CEO, మన వాట్సాప్ CEO చేసింది, నిన్న అధికారికంగా ప్రకటన చేసిండ్రు వీళ్ళు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.